అందరికీ శుభోదయం. రెండవ భాగాన్ని వీర తెలంగాణ పాఠం యొక్క రెండవ భాగాన్ని చూద్దాం. మరి రెండవ భాగంలో మూడవ పద్యం నుంచి చూద్దాం. చూడండి, ఇది చుక్క పద్యం. ఇది మాత్రం బాగా నోటికి ఉండాల్సిన పద్యం. నీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడి, వాజ్రేయ భుజాబలము దర్శింప నవాబుతో సవాల్ చేయుమటంటివి, తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో. మళ్ళీ ఒకసారి చూద్దాం. నీ ఒడిలోన పెంచితివి కోటి తెలుగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడి, వాజ్రేయ భుజాబలము దర్శింప నవాబుతో సవాల్ చేయమటంటివి, తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో. జిగిమెండు మాతరో. మాతరో అంటే అమ్మ, జిగి అంటే బలము, మెండు అంటే ఎక్కువ. ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో చూడు. నీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రల, మంచి తెలంగాణ పిల్లలని కుర్రాలని ఒక వయసు వచ్చే వరకు నీ చేతిలో నీ ఒడిలో ఎత్తుకొని పెంచావు. మరి ప్రాయము వచ్చినంతనే, ప్రాయము అంటే ఒక వయసు అనేది రాగానే కృపానములు ఇచ్చితివి. కృపానము అంటే కత్తులు, ఖడ్గాలు, కత్తులు చేతికి ఇచ్చినావు, మాకు మంచిగా ఎత్తుకున్నావు, పెంచినావు. ఒక వయసు రాగానే కృపాణాలు ఇచ్చి యుద్ధం చేయమని పొమ్మన్నావు. మరి ఆ యుద్ధాన్ని కూడా మమ్మల్ని ఈ విధంగా చేయమన్నావు అంటే, వాజ్రేయ భుజా బలము దర్శింప జగమ్ము, ప్రపంచమంతా మీ శక్తిని చూడాలి. ఏ శక్తిని? వాజ్రేయ అంటే వజ్రాయుధం వంటి భుజాబలము అంటే గట్టి మంచి శక్తివంతమైన ఈ చేతులతో నువ్వు యుద్ధం చేస్తూ ఉంటే లోకమంతా దర్శిస్తుంది. కాబట్టి నవాబుతో సవాల్ చేయుమటంటివి. మరి మంచి యుద్ధం భుజబలాన్ని చూపించమంటున్నావు. ఈ భుజబలాన్ని కూడా చూపించి ఎక్కడ నవాబు దగ్గరికి వెళ్ళి సవాల్ చేయమంటున్నావు. సవాల్ చేయడము అని అంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అంటారు, కొంచెం గట్టిగా మాట్లాడితే మాటకు మాట సవాలేస్తున్నావు అని అంటారు. మనం ఎవరితోటైనా ఛాలెంజ్ చేసి వస్తాం, నేను ఇది చేసుకొస్తాపో అనేసి ఇంటికి వచ్చి సవాల్ చేసి వచ్చినా అంటాం. అంటే పోటాపోటీగా యుద్ధం చేయడం, కానీ మాటలదైనా చేతలతో అయినా పోటాపోటీగా చెప్పడం చేయడం. మరి నువ్వు నన్ను ఎక్కడ పొమ్మంటున్నావు? నవాబు దగ్గరకు పోయి యుద్ధం చేయమంటున్నావు, సవాల్ చేసి రమ్మంటున్నావు. ఈ తెలుగు రేగడిలో అమ్మ, తెలుగు రేగడి అంటే నేల. ఈ భూమిలో ఎంత బలం ఉన్నదో అంటే, బలము అన్నది భూమిలో అని అంటే ఇక్కడ ప్రజలకి, మనకి అనే అర్థము. తెలంగాణలో చాలామంది వీరులు ఉన్నారు అంటే ప్రజలే. తెలంగాణ శక్తివంతమైన రాష్ట్రం అంటారు. అంటే తెలంగాణ శక్తివంతమైన రాష్ట్రము అంటే అది అందులో ఉన్న ప్రజలే. అది ఆర్థికంగానా, శక్తిగానా, అక్షరాలలోనా, ఎడ్యుకేషన్లోనా, ఏదైనా సరే అంటే అక్కడ ఉన్న మనుషులు విలువైనోడు, బలం కలిగిన వాళ్ళు అని అర్థము. ఇప్పుడు 4వ పద్యం చూడండి. తెలంగాణమ్మున గడిపోచయును సంధించన్ కృపానమ్ము, రాజలలాముండను వాని పీచమడచన్ సాగించ యుద్ధమ్ము, బీతిలిపోయన్ జగమెల్ల ఏమి అగునో తెలియంగరాకన్, దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడెందివిన్. అంటే యుద్ధానికి పొమ్మన్నావు, యుద్ధానికి వెళ్ళిరు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇంకా? మళ్ళీ ఒకసారి చూడండి. తెలంగాణమ్మున గడిపోచయును సంధించన్ కృపానమ్ము, రాజలలాముండను వాని పీచమడచన్ సాగించ యుద్ధమ్ము, బీతిలిపోయన్ జగమెల్ల ఏమి అగునో తెలియంగరాకన్, దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడెందివిన్. ఇందాక మంచిగా పెంచి కత్తులు ఇచ్చినావు 3వ పద్యంలో. 4వ పద్యంలో వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఎట్లా? మరి తెలంగాణలో గడ్డిపోచ కూడా యుద్ధం చేస్తుంది. సాగించే యుద్ధము, సంధించని కృపానము. సంధించడము అంటే ఎక్కువ పెట్టడము, అంటే సిద్ధంగా ఉండడం.
యుద్ధం చేయడానికి సిద్ధం అవ్వడము, బాణం వేయడానికి కత్తి పట్టి యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. మరి ఏం సిద్ధమవుతుంది? గడ్డిపోచ కూడా తెలంగాణలో యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. అంటే కుర్రవాళ్ళే కాదు, మనము అప్పుడప్పుడు మాట్లాడలో అంటాం చూడు, గడ్డి పీకలేరు అని. అంటే నువ్వు నన్ను ఏం చెయ్యలేవు అని అర్థం. గడ్డి కూడా పీకలేవు అంటే ఏం చెయ్యలేవు అని. ఇక్కడ కూడా మరి మన కవి కూడా చూడు, తెలంగాణమ్మున గడ్డిపోచయం సంధించని కృపానమ్ము. గడ్డిపోచ కూడా కత్తిని ఎక్కుపెట్టి సిద్ధంగా యుద్ధానికి సిద్ధమవుతుంది. అంటే గడ్డి అంత యుద్ధానికి వచ్చినప్పుడు అందులో ఉన్న మనుషులు ఇంకెంత శక్తివంతులై ఉంటారు అంటే చాలా శక్తియుక్తులు కలిగిన వాళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ. రాజ లలాముండను వాని పీచమడచడము అంటే గర్వాన్ని అణచడము. రాజు లలాముండను గర్వాన్ని, రాజు యొక్క గర్వాన్ని అణచివేయడానికి. ఇంకా భీతిరిపోయన్ జగమెల్ల ఏమి అగునో తెలియంగా రాకన్. భీతిరి అంటే భయపడిపోతుంది. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిరు, ఇంకా పిల్లలు ముసలోళ్ళు, అప్పట్లో ఆడాళ్ళు యుద్ధంలో ఉండేది, ఇంట్లో ఉండేది. మరి ఇట్లా మిగిలిన వాళ్ళంతా ఏం జరుగుతుందో అని తెలుస్తలేదు, తెలియంగా రాకన్. యుద్ధానికి వెళ్ళిర్రు, కృపాణాలు పట్టిర్రు, పోయిర్రు, యుద్ధం జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో అని ఇంటి దగ్గర ఉన్న వీళ్ళంతా, పక్కన ఉన్న వాళ్ళంతా భయపడిపోతున్నారు. భీతిరిపోయన్ జగమెల్లా ఏమి అగునో తెలియంగా రాకన్. ప్రపంచమంతా, జగమంతా, లోకమంతా అని అర్థం. లోకమంతా భయపడిపోతుంది, కానీ దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడిన దివిన్ అంటే ఆకాశము, దిశాంచలములు అంటే దిక్కులన్నీ, ఇంకా చక్రధను పరంపరలతో. చక్రధనుసు అంటే ఇంద్రధనస్సు, 7 రంగులు కలిగిన ఇంద్రధనుసు సయ్యాటలాడుతున్నది. అన్ని దిక్కుల సయ్యాటలాడుతుంది ఆకాశంలో. భూమి మీద యుద్ధం జరుగుతుంది, పైన ఆకాశంలో ఇంద్రధనస్సు నాట్యమాడుతుంది అని చెప్తున్నాడు. 5వ పద్యం చూడండి. 4 వైపులంజలది నాల్కలు సాచుచు కూరుచుండే కల్లోలము రేపినారు భువిలో. నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి ధరాతల మెల్ల స్వతంత్ర వారి ధరాలుడి తమ్ము కాదొడగే. రాజు రివాజులు బూజు పట్టగన్. రివాజులు అంటే ఆజ్ఞలు. మరి రాజు ఏమైతే చెప్పిన ఆజ్ఞలు ఉన్నాయో అవన్నింటికి బూజు పడుతుంది. ఇందాక కూడా మనము నిజాము జన్మల బూజు అని చెప్పినాం. ఇక్కడ ఆయన ఆజ్ఞలకి బూజు పడుతుంది అంటే ఆయన ఆజ్ఞలను ఎవరు పట్టించుకుంటలేదు, తీసేస్తున్నారు అని అర్థం. మరి 4 వైపులను జలది, 4 దిక్కులు నాల్కలు చాచుచు. జలది అంటే సముద్రం. ఇక్కడ సముద్రాన్ని చెప్పిండు. ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క దాన్ని ఉదాహరిస్తున్నాడు. ఇందాకనేమో ఇంద్రధనుస్సు సయ్యాటలు ఆడుతున్నట్టుగా ఇక్కడ యుద్ధం జరుగుతుంది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ సముద్రము నాలుకలు చాచింది. సముద్రానికి 4 దిక్కుల గండి కొట్టి, గండి అంటే కయ్య, రంధ్రం కొడితే, ఇప్పుడు చెరువు కట్టకి చిన్న రంధ్రం కొట్టండి, నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. మరి సముద్రానికి గండి కొడితే, సముద్రానికి ఉండే 4 దిక్కుల గండి కొడితే ఈ ఉన్న భూమి కూడా అందులోనే కలిసిపోతుంది, మొత్తం సముద్రమే నిండిపోతుంది. అంటే యుద్ధం ఆ విధంగా జరుగుతున్నది. సముద్రానికి గండి కొడితే నీళ్ళంతా ఎలా వ్యాపిస్తాయో ప్రజలంతా ఆ విధంగా యుద్ధంలో పాల్గొన్నారు. ఇంకా కల్లోలము రేపినారు భూమిలో అంటే కల్లోలము భయానకమైన పరిస్థితిని, ఏం జరుగుతుందో అస్తవ్యస్తము, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిని రేపినారు అంటే లేపినారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా యుద్ధానికి వెళితే ఆగమాగం అవుతుంది ఒక దిక్కు అంతా, అక్కడ ప్రపంచం అంటే యుద్ధం జరిగే వాతావరణము. ధరాతల మెల్ల స్వతంత్ర వారి ధరాలులితము. కాదొడిగే రాజు రివాజులు బూజు పట్టగన్. తెలంగాణ ప్రాంతం అంతా కల్లోలము గందరగోళంగా ఉంది. సముద్రంలో నీళ్ళంతా వచ్చేస్తే భూమి అంతా గందరగోళమైనట్టు యుద్ధం కూడా ఆ విధంగా గందరగోళంగా జరుగుతున్నది అని చెప్తున్నాడు ఇక్కడ.
ఇంకా ధరాలులితము దారల చేత నీటి యొక్క దారల చేత చైతన్యము కలిగించునట్టి అంటే యుద్ధం చేత ప్రజలలో చైతన్యం కలుగుతుంది అని అర్థం. 6వ పద్యం ఇది కంఠస్థం చేయవలసిన పద్యం. చూడండి. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం మూరకపోవలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక బానును పిలిచి దేశం వంతటన్ కాంతివార్దులు నిండించిరి. వీరులు పరాధులు తెలుగు జోధుల్ బలా. మళ్ళీ ఒకసారి చూడండి. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం మూరకపోవలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక బానును పిలిచి దేశం వంతటన్ కాంతివార్దులు నిండించిరి. వీరులు పరాధులు తెలుగు జోధుల్ బలా. బలా అంటే బాగుంది, మంచి అని అర్థం. మరి వీళ్ళు వీరులు కాదు, పరార్థులు, పరుల యొక్క మేలును కోరేవాళ్ళు. వీరు మామూలు కాదు అంటాం కదా, అట్లా వీరులు ఇక్కడున్న మీ ప్రజలంతా వీరులు, పరార్థులు, ఇతరులకి మేలు చేసేవాళ్ళు. మరి పద్యంలో యుద్ధం జరిగింది. తెలంగాణ భవదీయ పుత్రకులలో, భవదీయ అంటే నీ యొక్క పిల్లల్లో, ఓ తెలంగాణ తల్లి అమ్మ నీ పిల్లలలో ఎలాంటి బుద్ధులు ఉన్నాయి అంటే చూడు. భవదీయ పుత్రికలలో తీండ్రించు వైప్లవ్య సంచలనము ఊరికపోవలేదు. తీండ్రించు ప్రజ్వలిస్తున్న కాంతి వాళ్ళల్లో ఉన్న యుద్ధం చేయాలి అనేది ఆ కోరికని, ఆ శక్తిని నువ్వు ఇచ్చినావు, అది ఊరకే పోలేదు. సంచలనము అంటే చైతన్యము, నువ్వేదైతే వాళ్ళల్లో చైతన్యాన్ని కలిగించినవో ఆ చైతన్యం మాత్రం ఊకే పోలేదమ్మా. నీ పిల్లలు మంచి యుద్ధ స్ఫూర్తితో యుద్ధానికి వెళ్ళారు. మరి పరార్థులు తెలుగు జోధులు అనేది వికృతి, యోధులు అనేది ప్రకృతి. మరి నీ పిల్లలు వీరులు, మంచి యోధులు. వసుధా చక్రము సారించి భూమండలమంతా చుట్టి పరోపకారులు. నీ పిల్లలు ప్రకాశవంత భూమండలాన్ని పరోపకారులమ్మ. తెలంగాణ బిడ్డలు మంచి యోధులమ్మ. ఇంకా భూమండలాన్నంతా సవరించారు. సవరించడం అంటే సరిగ్గా చేయడం అంటే నిజాంతో యుద్ధం చేసిర్రు. సరిగా వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఈ భూమండలాన్ని సవరించినరు. ఇంకా నీ పిల్లలు యోధులు, వీరులు. మరి ప్రకాశవంతమైన సూర్యుడిని ఆహ్వానించారు. తెలంగాణ అంతటా కాంతి అనే సముద్రాలతో నింపారు. సూర్యుడు వస్తే వెలుతురు ఎంత కొత్తగా, సూర్యుడు వస్తే వెలుతురు ఎంత ప్రకాశంగా వస్తుందో, వీళ్ళు యుద్ధం చేసి తెలంగాణలో కూడా అంతటి వెలుతురుని నింపారు. వీళ్ళు యుద్ధం చేసి అంటే నిజాంని ఓడిపించారు, ఓడగొట్టారమ్మా. ఇప్పుడు నీ పిల్లలు పరోపకారులు, మంచి బుద్ధిమంతులు. నువ్వు నేర్పించిన బలమంతా ఊరికే పోలేదు, యుద్ధం చేసి గెలిచారు అని చెప్తున్నారు. మరి వీరులు పరార్థులు, ఇతరుల మేలు కోరే వాళ్ళమ్మా నీ పిల్లలు అని చెప్తున్నాడు. చివరి పద్యం చూడండి. ఇంకోటి 7. మత పైశాచి వికార దంశ్రికలతో మా భూమి లంఘించి మా కుతికల్ కోసడి వేల కూడా ఎటు దిక్కుంతోచకున్నప్పుడు బ్రతికే దుర్భరమైన ఎప్పుడును ఆంధ్రత్వమును పోనాడలేదు. తుదిన్ గెలిచితిమమ్మ యుద్ధమున రుద్రుల్ మెచ్చనాంధ్రాంబిక. తుదిన్ గెలిచితిమమ్మ, తుది చివరికి మేమే గెలిచినమమ్మ ఈ యుద్ధంలో అని చెప్తున్నాడు. మరి ఏమేం చేసిరంటే ఇంకా ఇంతసేపు యుద్ధానికి పోయిరు, అది వచ్చిర్రు. తర్వాత మత పైశాచి వికార దర్శికలతో మా భూమి లంఘించి మా కుతికలు కోసేడి వేళ కూడా. మత పిశాచి అంటే మత మార్పిడి. మీరు రజాకార్ సినిమా చూస్తే ఇది కనిపిస్తుంది. మతం మార్చుకోమని మన హిందువులని కత్తులు మెడ మీద పెట్టి మీరు సినిమాలో పూర్తి వివరంగా చూపించారు, చూడండి.
హిందువులని ముస్లిం మతం మార్చుకోమని కుతికల మీద కత్తులు పెట్టి మత మార్పిడి చేశారు. ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ సమయంలో కూడా, మతం మార్పిడి చేస్తున్న సమయంలో కూడా మేమెక్కడా కూడా మా భయాన్ని వదులుకోలేదు. మా భయంతో మతాన్ని వదులుకోలేదు. మత మార్పిడికి మేము వెళ్ళలేదు. కుతికలు కోసడి వేళ కూడా అమ్మ భయానికి నా ప్రాణం పోతుంది, సరే మతం మారుతా అని అనుకోలేదు. వికార దంష్ట్రికలు, వికారమైన పళ్ళు, దశలు అంటే పళ్ళు, కూర పళ్ళు చూడండి, ఈకొన పెద్దగా ఉంటాయి, దయ్యాలకే ఉంటాయి, రాక్షసులకే ఉంటాయి. అంటే మతం అనే అలాంటి పిశాచి వచ్చి మమ్మల్ని ఇట్లా కొరుకుతున్నా కూడా మేము భయపడలేదు. అంటే మేము ఏ విధమైన భయానికి గురి కాలేదు. ఏ సమయంలో కూడా మేము మా ధైర్యాన్ని కోల్పోలేదు. మా భూమి లంఘించి మా భూమి తీసుకొని మమ్మల్ని పరుగు పెట్టించిన, మతం మార్చుకోమని మమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన, దుర్భరమైన పరిస్థితి అంటే ఇంక అక్కడ జీవించలేని పరిస్థితి అయినా కూడా మేము ఎక్కడా కూడా భయపడలేదు. ఎటు దిక్కును తోచకుండా, ఇక గొంతు మీద కత్తి పెడితే మనకి ఏ దిక్కు తోచదు, ఎదురుగున్నోడి మాటే వింటాము. ఆ పరిస్థితులలో కూడా బ్రతికే దుర్భరమైనప్పుడు, దుర్భరము అంటే భరించరానిది, ఇక మేము బతికి కూడా లాభం లేదు అనుకున్న పరిస్థితి అక్కడ కలిగింది. అయినా కూడా ఆంధ్రత్వమును పోనాడలే, మా ఆంధ్రత్వాన్ని, మా తెలుగుదనాన్ని మేము వదులుకోలేదమ్మా. మేము చివరికి మేమే గెలిచితిమమ్మా ఈ యుద్ధంలో అని చెప్తున్నాడు. అప్పుడు మత మార్పిడులు కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇంకా మీకు కూడా తెలుస్తుంది. కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు, కరకు రాజులకు తత్తరలు పుట్టే, వీర రుద్రమదేవి విక్రమించిన నాడు, తెలుగు జెండాలు నర్తించమింట, కాపయ్య నాయకుండేపు చూపిన నాడు, పరరాజులకు గుండె పట్టుకొనియే, చాళుక్య పశ్చిమాన పాలనమ్మున కళ్యాణ గంటలు గనగనమనే, నాడు నేడున తెలంగాణ మూడలేదు, శత్రువుల దొంగ దాడికి శ్రావణాభ్రమటుల గంభీర గర్జాట్టహాసాల మర, నా తెలంగాణ పోవుతున్నది పతాన, నా తెలంగాణ పోవుచున్నది పతాన. పథము అంటే మార్గము. మరి నా తెలంగాణ మంచి మార్గంలో, పథమున అభివృద్ధి మార్గంలో ముందుకు పోతుంది. ఇంకేమంటుండు, కాకతీయుల ఇప్పుడు ఓడిపోలేదు, మేము గెలిచినామమ్మ, చివరికి నిజాం మీద యుద్ధం గెలిచాము. మరి కాకతీయుల కంచుగంట మోగిన నాడు, కరకు రాజులకు తత్తరలు పుట్టే. కరకు రాజులు అంటే శత్రురాజులకి కాకతీయుల గంట, కోట దగ్గర ఉన్న గంట ఇట్లా యుద్ధంకి గంట మోగించగానే శత్రురాజులందరికీ భయం పుట్టేది. తత్తరలు అంటే భయము, తొందరపాటు, భయం కలిగేది. కాకతీయులు గంట ఊపినరు అని అంటే చిన్న చిన్న రాజ్యాలన్నీ రుద్రమదేవి పాలన అంతా బలంగా శక్తివంతంగా సాగింది. ఆ గంట శబ్దానికే పక్కనున్నోడు సర్దుకునేది, ఇక మా మీద యుద్ధం సిద్ధమైంది అని పరిగెత్తేవాళ్ళు. వీర రుద్రమదేవి విక్రమించిన నాడు, తెలుగు జెండాలు నర్తించమింట. ఆమె ఏ యుద్ధానికైనా వెళ్ళింది అంటే అక్కడ రుద్రమదేవి జెండా నాట్యం ఆడుతుంది, అంటే గెలుస్తుంది. గెలిచి అక్కడ జెండా పెడితే జెండా రెపరెపలాడుతుంటుంది అని అర్థం. కాపయ్య నాయకుడు ఏపు చూపిన నాడు, పరరాజులకు గుండె పట్టుకొని. కాపయ్య నాయకుడు ఏపు చూపిన నాడు అంటే ఆయన కూడా యుద్ధానికి సిద్ధమైతే పరరాజులు, పక్కరాజులంతా పారిపోయేవాళ్ళు. చాళుక్య పశ్చిమాన పాలనమ్మున కళ్యాణ గంటలు గనగనమనే. చాళుక్య పశ్చిమాన కూడా వీళ్ళు యుద్ధానికి పోయినారు అంటే అక్కడ ఉన్న రాజ్యాలలో ఇలా కళ్యాణ గంటలు, శుభకరమైన గంటలు మోగేది అంటే విజయాన్ని సాధించేవాళ్ళు. నాడు నేడున తెలంగాణ మోడలేదు అంటే ఓడలేదు. ఆనాడు 11-12వ శతాబ్దం రుద్రమదేవి నాడు తెలంగాణ ఓడిపోలేదు, చాళుక్యులతో తెలంగాణ ఓడిపోలేదు. మరి ఈనాడు ఎందుకు ఓడిపోతుంది? ఈనాడు కూడా నిజాంతో తెలంగాణ ఓడిపోలేదు అని చెప్తున్నా. ఆ రోజు ఓడలేదు తెలంగాణ, ఈరోజు ఓడలేదు. ఇంకా
శత్రువుల దొంగదాడికి శ్రావణాభ్రమట్ల గంభీర గజాట్టహాసాలమర నా తెలంగాణ పోచున్నది పతానా. శ్రావణాభ్రము అంటే శ్రావణ మాసంలో, ఇప్పుడు వచ్చేది ఆషాఢము, ఆ తర్వాత శ్రావణ మాసంలో వర్షాలు విపరీతంగా పడతాయి. అప్పుడు ఇంకా ఎట్లా అంటే మబ్బులు బాగా కారు మబ్బులు అంటారు కదా, దాన్ని అభ్రము అంటే మేఘము. ఆ మేఘాలన్నీ అలుముకున్నట్టు అప్పుడు సూర్యుడే కనపడడు, మళ్ళీ చీకటి చేసినట్టు. అంటే అంత మందంగా తెలంగాణ కూడా అంత శక్తివంతంగా అని అర్థం ఇక్కడ. ఆ విధంగా తెలంగాణలో కూడా అభివృద్ధి పథంలో పోతున్నది అని చెప్తున్నాడు. ఇంకా శత్రువుల దొంగదాడులు ఎన్ని చేసినా తెలంగాణ ఎప్పుడూ ఓడిపోలేదు, నడుస్తుంది. మరి నా పాఠం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.